అందరికీ నా పేరు ప్రవళిక. నేను కొలకలూరు పిహెచ్సి నందు కంచలపాలెం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నందు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మేము ఇక్కడ ఈ టెంట్ కిందకు వచ్చి ఈ రకంగా 14వ రోజు ఈరోజు 15వ రోజు ఈరోజు మేము ఇట్లా చేస్తున్నాము. దానికి కారణం ఏంటంటే ముందరగా 6 ఇయర్స్ దగ్గర నుంచి అండి అదే శాలరీ అదే దీంతో అదే చేస్తున్నాము. కానీ మా నిత్యావసరాలు అయితే ఏమీ తగ్గట్లేదు. మాకు శాలరీ 6 ఇయర్స్ నుంచి ఏదైతే ఇస్తున్నారో అదే ఇస్తున్నారు. వాళ్ళు గైడ్ లైన్స్ ప్రకారం 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, CHOs మేము రెగ్యులర్ చేస్తాము అని గైడ్ లైన్స్ ఉన్నాయండి. ఆ గైడ్ లైన్స్ అన్ని పక్కన పెట్టేసేసి అదే శాలరీతో అదే దీంతో పనిచేస్తున్నాం మేము. ప్లస్ అందులో 23% హైక్ కూడానండి. మాకు 23% హైక్ 186 క్యాడర్స్ ఉంటే అన్నిటికీ 23% హైక్ ఉంది. మాకు మాత్రం హైక్ ప్రొవైడ్ చేయలేదండి. దాని మూలన ఇప్పుడు రూరల్లో మేము ఎంత సర్వీసెస్ ఇస్తున్నామో అనేది మాకు తెలుసండి. ప్రజలకు ఏ విధంగా మింగిలైపోయామో వాళ్ళు కాల్స్ కూడా చేస్తున్నారండి. ఆ సర్వీసెస్ అన్నీ ఆగిపోయినాయి. అక్కడ అన్ని రకాల సర్వీసెస్ గవర్నమెంట్ వాళ్ళు ఎటువంటి ఇంప్లిమెంట్ చేసినా కానీ ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నా కానీ వాటికి మేము ముందుండి చేసుకుంటున్నామండి. అది మా డ్యూటీ కాబట్టి మేము చేస్తామండి. కానీ మాకు ఎటువంటి ప్రోత్సాహకాలు కానీ మీరు ఇది చేయండి, మీరు ఖచ్చితంగా ఇది చేయాలి అని నేను చెప్తున్నారు. కానీ మాకు ప్రోత్సాహకాలు ఇవ్వటం కానీ ఏమీ చేయట్లేదు. కొంచెం ఏమన్నా మాకు వచ్చే శాలరీని కూడా కట్ చేసేస్తున్నారండి. దానికి మేము చాలా బాధపడుతున్నాము. మీడియా పరంగా మేము ఇట్లా చేస్తున్నందుకు మీరు సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని మేము వేడుకుంటున్నాము. మా అధికారులు మాకొచ్చే ఇన్సెంటివ్స్ను కూడా కట్ చేస్తుంటే నెల కట్ చేస్తుంటే మేము ఎట్లా బతకాలి మాకు అర్థం కావట్లేదండి. ఖర్చులు అయితే ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు చిన్న హెల్త్ కండిషన్ దీనికి కూడా మేము హాస్పిటల్స్కి వెళ్తే చాలా అవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే జీతానికి మేము 6 ఇయర్స్ నుంచి చాలా బాధపడుతున్నామండి. బాగా సఫర్ అవుతున్నాము. మా భవిష్యత్తు కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోతే మమ్మల్ని రెగ్యులర్ చేస్తారు అని ఒక ఉద్దేశంతో మేము ఎంత ఓర్చుకొని వర్క్ చేస్తున్నా కానీ ఎన్ని సర్వీసెస్ ఇస్తున్నాం కానీ గవర్నమెంట్ వాళ్ళు అయితే మమ్మల్ని గుర్తించట్లేదు సార్. మమ్మల్ని గుర్తించండి సార్. గుర్తించి ఈ రకంగా 15 రోజుల నుంచి మేము ఎట్లా చేస్తున్నాము మమ్మల్ని గుర్తించి మా సర్వీసెస్ అన్నీ ఆగిపోతున్నాయి సార్. రూరల్ సర్వీసెస్లో మేము ఇచ్చే సర్వీసెస్ ఓల్డేజ్ కానీ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఓల్డేజ్ వాళ్ళు చనిపోయేదాకా మేము సర్వీసెస్ ఇస్తున్నాం సార్. వాళ్ళకైతే సర్వీసెస్ ఆగిపోతున్నాయి. వాళ్ళైతే కాల్స్ కూడా చేస్తున్నారు సార్. మాకు ఏంటమ్మా మీరు రావట్లేదు, ఎవరు ఇక్కడ మందులు ఇచ్చేవాళ్ళు లేరు, బీపీ చూసేవాళ్ళు లేరు, షుగర్ చూసేవాళ్ళు లేరు అని చెప్పి వాళ్ళు ఫోన్లు కూడా చేస్తున్నారు సార్. వాళ్ళకి మాకు న్యాయం చేయండి సార్. మాకు న్యాయం చేస్తే